రీసెంట్గా కూడా జెమిమా రోడ్రిగ్స్ అనే ఒక ఉమెన్ క్రికెటర్ ఆ ఆటలో గెలిచినప్పుడు ఆమె ఏమండి వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా ఏదైనా ఒక ఆట ఆడి గెలిస్తే నా కష్టము, నా టాలెంట్, ఇదంతా నా కృషి, ఇన్ని సంవత్సరాల కష్టం అని చెబుతారు. కానీ ఆమె ఏం చెప్పిందంటే యేసు ప్రభువే నన్ను గెలిపించాడు. గణపరచడం అంటే నాకు కాదు పేరు, నన్ను నడిపించిన నా క్రీస్తుకి రావాలని క్రీస్తు పేరుని గణపరిచిన ఒక గొప్ప స్త్రీ అండి. నిజంగా అన్ని రంగాల్లోనండి నిజంగా క్రీస్తుని విశ్వసించిన వారు ఈ గెలుపు విజయం నాది కాదు నా క్రీస్తుది అని చెప్పగలిగితే అది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత మహిమ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఎప్పుడైనా సరే మనం ఏం సాధించినా ఆ ఘనత దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరచుతాను. మనము ఇదంతా నా టాలెంట్, ఇదంతా నేనే కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాల కష్టం ఈరోజు నాకు వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు చూసారా, ఈ కష్టం వెనకాల నా దేవుడు ఉన్నాడు. బైబిల్లో ఉన్న ఒక మాట తెలియపరుస్తూ, మీరు ఊరికే నిలిచింటూ చూడండి, యుద్ధము యెహోవాదే అన్నట్టుగా, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ దిస్ బ్యాటిల్ అన్నట్టుగా ఆమె నమ్మి దేవుడు నన్ను ఈ విషయంలో గెలిపించాడు అని చెబుతుందండి. అంటే ఒక ఆటలో కూడా ఆడి ఆ క్రీడా రంగంలో దేవుని గణపరిచిన స్త్రీ మనకు కనపడుతుంది. ఇలా మనం ఏం చేసిందండి, దేవుణ్ణి గణపరచగలిగితే దేవుడు మనల్ని గణపరుస్తారంట.